అంతేకాదు అతని ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అతడికి జీవనోపాధిని కూడా కల్పించింది. అతడు ఎవరో కాదు, ఓ సాదాసీదా కళాకారుడు. కానీ అతని కుంచె నుంచి జాలువారే అపురూప శిల్పాలు చూస్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులు కావాల్సిందే. విజయవాడకు చెందిన సైకత చిత్రకారుడు ప్రసాద్ వివిధ రూపాలు సైకత విగ్రహాల రూపంలో ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నారు. ఇతడి ప్రతిభను చూసిన పర్యాటక శాఖ అధికారులు పుష్కరాల నేపథ్యంలో అతడికి ఉపాధి కల్పిస్తూ సంగమం ఘాట్లో అలాగే ఇతర ప్రదేశాల్లో సైకత విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. పవిత్ర సంగమం ఘాట్లో ప్రసాద్ వేసిన సైకత విగ్రహాలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నమస్తే అండి, నా పేరు బాలాజీ వరప్రసాద్. ఈరోజు నేను ఇక్కడ సైకత శిల్పాలు చేయడానికి వచ్చాను. నేను ఇప్పటివరకు 200 పైగా సాంఘిక, సామాజిక, సాంస్కృతిక విపత్తుల గురించి 250 పైగా సైకత శిల్పాలు నేషనల్, ఇంటర్నేషనల్లో చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అని ఒరిస్సాలో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసే కాంపిటీషన్కి నేను వెళ్ళడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 7th ప్లేస్ నుంచి లాస్ట్ టైం 2nd ప్లేస్ కూడా తీసుకున్నాను ఇంటర్నేషనల్ వైడ్గా. అవుట్ ఆఫ్ 42 కంట్రీస్ నుంచి వచ్చే పార్టిసిపెంట్స్లో ఏపీకి 2nd ప్లేస్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి చాలామంది అభినందనలు నేను పొందాను. ఇది కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఈ స్పాన్సర్షిప్ ఇచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ చేపిస్తున్నారు. గత 4 రోజుల నుంచి 4 కాన్సెప్ట్లు చేశాను. ఈరోజు అమరావతి గురించి, గౌతమ్ బుద్ధుడి గురించి, వెనకాల స్టాట్యూ, దాన్ని ఎలివేట్ చేసే విధంగా మన అమరావతి గురించి చేశాను. ఇక్కడికి వచ్చే ప్రేక్షకులు దీన్ని